కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ది గ్రేట్ వచ్చేసి మీకు ఫస్ట్ బిగ్గెస్ట్ అవునండి. బ్రేక్ అనుకోవచ్చు అంతే కదా. అవును. సో ఆ మూవీ విశేషాలు అనిల్ రావిపూడి గారు హ్మ్. సో ఏది చూసి మీకు ఆ ఛాన్స్ ఇచ్చారు? యాక్చువల్లీ నిజంగా నా లైఫ్ టర్నింగ్ అయితే డెఫినెట్‌గా సాయి కృష్ణ గారండి. మ్మ్. సాయి కృష్ణ గారు అనిల్ రావిపూడి గారి దగ్గర రైటింగ్ దీనిలో ఉంటారు. ఓకే. సో, ఆయనకి నా ఫ్రెండ్ పరిచయం చేశారు. వాళ్ళది గుడివాడ. సో, పరిచయం చేయటం, "అన్న ఇలా ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి. వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం మీరేమన్నా హెల్ప్ చేసి ఏమన్నా చేయొచ్చు కదా" అంటే వెంటనే ఆయన అనిల్ రావిపూడి గారికి పరిచయం చేయటం. వెంటనే ఇమీడియట్‌గా అనిల్ రావిపూడి గారు కూడా ఈ రోల్ ఉంది కదా, బ్రదర్ రోల్ విలన్‌కి, మ్మ్. అది మనోడు చేస్తే బాగుంటుందేమో అని సాయి కృష్ణ గారు అని చెప్పడం. ఆయన అప్పుడు ఎడిట్ షూట్‌లో ఉన్నారు. మ్మ్. అవునా, మనం ఇలా చూసారంతే. ఓకే, చేసేద్దాం అని చెప్పి అంత ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్ట్గా అయిపోవడం, నేను ఆ బట్ అది రోల్ చాలా చేయడం ఇంపార్టెంట్ రోల్. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. తమ్ముడు డైరెక్ట్ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ గారితో ఉంటుంది కాంబినేషన్. అవును. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ చేయడం కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. మ్మ్. ప్రకాష్ రాజ్ గారు, మెహరీన్ గారు, వీళ్ళందరితో అంటే టక్కుమని, అంటే పెద్దగా ఆలోచించింది కూడా ఏం లేదు. టక్కుమని వచ్చింది, వెంటనే ఆయన అలా ఆపర్చునిటీ ఇవ్వడం. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ సినిమాలు అది టీవీలో వస్తూనే ఉంటుంది, జనాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఫస్ట్ రాజాది గ్రేట్లో చేశారు కదండి అని అడుగుతారు కొంతమంది. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు సాయి కృష్ణ గారు. సార్ ఇక్కడ ఒక అంటే స్ట్రైట్గా అడుగుతాను. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కానీ లేదా సుకుమార్ గారు కానీ కలవడానికి లేట్ అవ్వచ్చేమో కానీ కలిసిన తర్వాత వాళ్ళు చూసి ఈ క్యారెక్టర్కి మనోడు వర్కౌట్ అవుతాడు అంటే మీకైనా వేరే వాళ్ళకైనా ఇమీడియట్గా ఛాన్సులు ఇస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును, అవును. బట్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అంత మంచి క్యారెక్టర్లు చేసిన తర్వాత రాజాది గ్రేట్ కానీ లేదా పుష్పలో ఆ క్యారెక్టర్ కానీ తర్వాత మిగతా మేకర్స్ ఛాన్సులు ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఎక్కడ ఈ సమస్య? అంటే మీరు మీ కెరీర్ ముందుకెళ్ళాలంటే దీన్ని రీసాల్వ్ పాయింట్ ఏదో తెలియాలి కదా. మ్మ్. సో ఇప్పుడు పుష్ప సినిమా చూసాము, అద్భుతమైన దమ్మారెడ్డి పాత్ర అద్భుతంగా వచ్చింది. సో అలాంటి ఆర్టిస్ట్కి ఎత్తున్నారు, మంచి గుడ్ లుకింగ్ ఉంది, ఏ రోల్ అయినా చేయగలరు, యాక్టింగ్ బాగుంది. అలాంటి ఆర్టిస్ట్కి అవకాశం రాకపోతే ఇక్కడ సర్వైవింగ్ ప్రాబ్లం అవుద్ది కదా చాలా యాక్టర్స్కి. చాలా ప్రాబ్లం. ఎందుకు ఈ బ్రేక్ పడుతుంది? అదే అసలు పెద్ద అర్థం కాని క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మేము ట్రై, నేను ఎంత హీరోగా చేసినా ఏం చేసినా ఐ గో టు ఆఫీసెస్, కలవడానికి ట్రై చేస్తాం. వెంటనే కలవడానికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఎవరితో వెళ్తే అంటే మనం డైరెక్టర్స్ని కలవలేకపోవచ్చు బికాజ్ పరిచయం లేక. ఫస్ట్ వచ్చేది, క్యారెక్టర్స్ ఏం లేవండి, అయిపోయినాయి అంటారు. క్యారెక్టర్స్ ఏం లేవు, లేదంటే అయిపోయి, ఇదే డైలాగ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి. సో అది అంతమించి మనం ఎక్కువగా పుష్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయలేం. సో బికాస్ మేబీ వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో కొంతమంది ఉన్నారా, లేదంటే మనం చేయలేమని ఫీల్ అవుతున్నారా, ఐ డోంట్ నో. సో బట్ కానీ అది చాలా పెద్ద మైనస్ అండి. అది మీకు చాలా పిఆర్ ఉందా? పియర్ ఇన్ సెన్స్. పిఆర్ ఇన్ సెన్స్ అంటే అసలు పిఆర్ లేనట్టే మీకు. సో ఇండస్ట్రీలో గగన్ విహారీ బాగా చేసే యాక్టర్ ఒకరు ఉన్నారు. మీ పేరుని మేకర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, మిమ్మల్ని లైమ్లైట్లో ఉంచుతూ సోషల్ మీడియాలో మీ గురించి ఆర్టికల్స్ పడేలాగా, మీ సినిమాల గురించి హైలైట్ అయ్యేలాగా, మీ డైలీ వర్క్స్ ఎవాల్యుయేట్ అయ్యేలాగా, మీ జిమ్ వీడియోస్ పబ్లిష్ అయ్యేలాగా, లేదా ఇంకోటి ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు ఉంటూ లేదా మీ గురించి మేకర్స్కి తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఒక రకమైన ప్రచారం డిజిటల్ చదవడం, ఇలాంటి ఒక పిఆర్ వ్యవస్థ పెట్టుకొని సక్సెస్ అయిన యాక్టర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. మీకు అసలు ఈ స్ట్రక్చర్ అంతా తెలుసా? స్ట్రక్చర్ తెలుసు కానండి, ఆ స్టైల్లో వెళ్ళడం నాకేదో ఒక అంటే ఆర్టిఫిషియల్ థింగ్ ఆఫ్ పుషింగ్ థింగ్స్ అని అనిపించింది. సో అందుకే నేను ఇంటెన్షనల్గా దాన్ని ఆ పని చేయలేదు ఎప్పుడు. సో సంథింగ్ మన టాలెంట్ నుంచి ఓకే, ఇప్పుడు నా టాలెంట్ చూసి చేసిన దానికి ఇలా పిఆర్ ద్వారా పుష్ చేసి ఏదో వచ్చిన రోల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన మీరు అన్ని రోల్స్ చూస్తే దానిలో ఒక చిన్న డెప్త్, ఓకే ఇది బాగుంది ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ నేను అనుకుంటున్నాను, మేబీ ఐ మైట్ బి రాంగ్. బట్ ఏదో నార్మల్గా అతను కనిపిస్తున్నాడు రా, అతను పిలవండి, అతను చేసేద్దాం అంటే మీకు మూవీ నుంచి రిజల్ట్ ఏది బయటికి రాదు. కరెక్ట్. కనబడతాను, నాకు రోల్ చాలా వస్తాయేమో, బట్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుంది. మీరు అన్నదానికి నేను ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సమాధానం చెప్తాను. ఒక ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద బాలకృష్ణ గారి సినిమాల్లో, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన రెగ్యులర్గా కనిపిస్తారు, స్టారే. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి అడిగాను, నేను పేరు చెప్పలేను, సారీ. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి అడిగితే
రాజా ఇవన్నీ నేను తెచ్చుకుంటున్న రూల్స్ నాకు వస్తున్నాయి కాదు. నేను తెచ్చుకోకుండా నాకు వచ్చిన రోజు నేను మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ ఇస్తాను. ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే ఆయన్ని గుర్తుపట్టినోడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. స్టిల్ ఓ ఆయనకి ఛాన్సులు రావట్లేదు. ఆయన తెచ్చుకుంటున్నాడు వెళ్ళి. అంటే ఇండస్ట్రీలో పరిస్థితి అలా ఉంది. అదే 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 అండి. మీరు అన్నీ చెయ్యొచ్చు, ఉమ్, అన్నీ మనం ఐడియా ఉంటుంది, కానీ బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్. ఉమ్, నువ్వు అంత చేస్తే ఇంకా అదే ఉంటుంది తప్ప నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది? ఒక ఒక పర్సన్ రీసెంట్గా నేను ఒక అతను కలిశాడు. ఎక్కడో రూరల్ ప్లేస్ ఒక చిన్న టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వచ్చి ఒక అతను, ఆయన స్థపతి, మన గుళ్ళు కడతారన్నమాట, ఆయన ఓకే. కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే నాకు ఒక చిన్న పులకరింత వస్తుంది నా బాడీలో అన్నారు. ఉమ్, అంటే ఏంటంటే అంటే అంటే ప్రకాష్ రాజు గారిని చూసినప్పుడు లేదా ఎవరినో చూసినప్పుడు నాకు అది వస్తుంది, మిమ్మల్ని చూస్తే అది వస్తుంది అని అన్నారు. సో నేను ఏది పడితే అది చేసినా అది రాదు సార్. సో సంథింగ్ వాళ్ళు డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి. చేసినప్పుడు నిజంగా ఆ టైం మనకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరి సినిమా చూసినా ఆ క్యారెక్టర్ని అయితే మర్చిపోరు. ఉమ్. సో నేను ఆర్టిఫిషియల్గా ఏదో జిమ్ వీడియోలు పెట్టి ఆ వీడియోలు పెట్టి